నమస్కారం. సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై మెడ్కవర్ హాస్పిటల్స్. ఈ రోజు సుఖీభవలో గర్భిణీలో హై బీపీ ప్రమాదమా? క్యాన్సర్ల గుర్తింపులో రక్త పరీక్షల సాయం. ఎండల ధాటికి పైల్స్ బాధలా? యోగాతో మద్యపానానికి చెక్. ఇంకా హెల్త్ టిప్. నెల తప్పక ముందు అంతా బాగానే ఉన్నా గర్భం ధరించగానే కొంతమందిలో అప్పటిదాకా లేని సమస్యలు పుట్టుకొస్తూ ఉంటాయి. గర్భిణీ దశలో రక్తపోటు పెరగడం అలాంటిదే. కారణం ఏదైనా కావచ్చు, కానీ కాబోయే అమ్మలో రక్తపోటు పెరుగుతున్న కొద్దీ అది ఇటు తల్లికి అటు పుట్టబోయే బిడ్డకు సమస్యల్ని పెంచుతుంది. అసలు అంతకు ముందు లేనిది గర్భం దాల్చగానే రక్తపోటు ఎందుకు పెరుగుతుంది? ఇలాంటప్పుడు రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు గర్భిణీలు ఏం చేయాలి? జీవనశైలి, ఆహారం, అలవాట్లు తదితర విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉండాల్సిన దానికన్నా రక్తపోటు ఎక్కువగా ఉండటం అనేది ఎప్పుడూ అనర్థదాయకమే. గర్భంతో ఉన్నప్పుడు రక్తపోటు క్రమంగా పెరగటం అనేది అటు కాబోయే అమ్మకు ఇటు పుట్టబోయే బిడ్డకు ఇద్దరికీ ఎన్నో రకాల అనర్థాలను తెచ్చిపెడుతుంది. ఇంతకుముందు ఎలాంటి హైబీపీ లక్షణాలు లేకపోయినా కొంతమందికి గర్భంతో ఉన్నప్పుడు హైబీపీ సమస్య మొదలవుతుంటుంది. హైబీపీతో పాటు పాదాల్లో వాపులు, మూత్రంలో ప్రోటీన్లు కూడా పోతూ ఉంటాయి. ఈ రకమైన పరిస్థితిని ప్రీ ఎక్లాంప్సియా అని, వాడుకలో గుర్రపు వాతమని పిలుస్తారు. గర్భంతో ఉన్నప్పుడు కొంతమందిలో మాత్రమే రక్తపోటు పెరగటానికి ఇదమిద్దమైన ఖచ్చితమైన కారణాలంటూ ఏవీ లేవు. అయితే హార్మోన్లు, ప్లాసెంటా, రక్త ప్రసరణలో కనిపించే మార్పులు హైబీపీకి కారణమవ్వచ్చని చెబుతున్నారు డాక్టర్లు. ప్రీ ఎక్లాంప్సియా అంటే గర్భం దాల్చాక కొందరికి బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అది ఎలా వస్తుంది అంటే మనకి ఫ్యామిలీ హిస్టరీలో ఫాదర్కి కానీ మదర్కి కానీ స్ట్రాంగ్ హిస్టరీ ఆఫ్ బీపీ ఉన్నా, లేకపోతే తనకి ముందు ప్రెగ్నెన్సీస్లో తనకి బీపీ ఏమన్నా ఉన్నా, లేకపోతే స్మోకింగ్ అలవాట్లు ఏమన్నా ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఫస్ట్ హస్బెండ్ కాకుండా సెకండ్ హస్బెండ్తోని కొత్తగా ప్రెగ్నెన్సీ వచ్చినా కొందరికి బీపీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ ప్రీ ఎక్లాంప్సియా అంటే 24 వారాల తర్వాత కొత్తగా బీపీ వచ్చి హెడ్ఏక్, మళ్ళీ తర్వాత బ్లరింగ్ ఆఫ్ విజన్, కొంచెం కనుచూపు కొంచెం తగ్గడము, అండ్ కొంచెం స్పీచ్ అన్నది మందంగా రావడము, కాళ్ళవాపులు, కాళ్ళు ఇట్లా పూరీలాగా ఉబ్బడము, అండ్ ఆఫ్ ఆల్ బీపీ అన్నది 140/90 కన్నా ఎక్కువ ఉండడము, అండ్ యూరిన్లో ప్రోటీన్ పోవడం, లేకపోతే ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ అంటే కవలలు ఉండడము, అండ్ ఒబీస్గా ఉండడము అంటే చాలా లావుగా ఉండడము, అండ్ తన మెన్స్ట్రల్ హిస్టరీలో పీసీఓడి అన్నది ఉండడము, అండ్ ఆల్సో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్తో కన్సీవ్ అవ్వడము. అంతేకాకుండా కొందరికి యూట్రోప్లెసెంటల్ ఇన్సఫిషియన్సీ, ఎంబ్రియో నుంచి ప్లెసెంటా అన్నది డెవలప్ అయ్యి దాని రూట్స్ ఎలా అయితే మొత్తం విస్తరించేటప్పుడు కొంచెం రెసిస్టెన్స్ అన్నది వస్తుంది. విస్తరించేప్పుడు గర్భసంచిలో ఉన్న మజిల్కి ప్లెసెంటాలో ఉన్న వెజల్స్ని కొంచెము దాని కంపాటబిలిటీ అన్నది తగ్గి కొంచెం రెసిస్టెన్స్ అన్నది ఫామ్ అవుతుంది. అది కనుక ఫస్ట్ 12 వీక్స్లో కనుక ఫామ్ అయింది, తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది అంటే మనకి ఫ్యూచర్లో బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. గర్భిణీల్లో రక్తపోటు పెరగటం అనేది సాధారణంగా గర్భధారణ జరిగిన 20 వారాలు అంటే 5వ నెల నుంచి కనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో ఇంకా ముందుగానే మొదలవచ్చు. బీపీ కొద్దిగా పెరిగినప్పుడు ఏ లక్షణాలు ఉండవు. ఎక్కువగా పెరిగే కొద్దీ తలనొప్పి, వికారం, వాంతులు, ఛాతీ కింద నొప్పి, మూత్రం రావటం తగ్గిపోవటం, బరువు ఎక్కువగా పెరగటం, ఒంటిలో అధికంగా నీరు చేరటం, చూపు మందగించడం వంటివి ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. గర్భిణీ దశలో హై బీపీని నిర్లక్ష్యం చేస్తే దాని మూలంగా బిడ్డ ఎదుగుదల మందగించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి బిడ్డ లోపలే చనిపోయే ప్రమాదము ఉంటుంది. మాయలో ఉమ్మనీరు తగ్గిపోయి కాన్పు కష్టమై అది అంతిమంగా తల్లి ప్రాణానికి గండంగా మారే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. గర్భిణీ సమయంలో హై బీపీ అన్నది డెఫినెట్గా ప్రమాదమే అండి. మనకి సమస్యలు ఎలా రావచ్చు అంటే ఫస్ట్ హెడేక్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. హెడేక్, కొందరేమో కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి అంటారు, కొందరికి కనుచూపు తగ్గడం, మళ్ళీ ఇందాక మాట్లాడుకున్నట్టు మన మాట అన్నది మందగిచ్చడము, అలాంటివి కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఫస్ట్ కాళ్ళవాపులతో స్టార్ట్ అవుతుంది. కాళ్ళవాపులు, చేతివాపులు, ఇవన్నీ చాలా మైనర్ సిమ్టమ్స్ అనమాట. మనకి మేజర్ సిమ్టమ్స్ వచ్చేసి ఎట్లా అంటే కిడ్నీ ఫెయిలియర్ రావచ్చు, ఫిట్స్ రావచ్చు, దీన్ని ఎక్లాంప్సియా అంటారు.
ఫిట్స్ రావచ్చు, బీపీ ఎక్కువైపోయి కొన్నిసార్లు నరాలు అన్నవి తలలో చిట్లి మనకి స్ట్రోక్ ఎపిసోడ్ రావచ్చు, కొన్నిసార్లు బ్లడ్లో చేంజెస్ వచ్చి ప్లేట్లెట్స్ అన్నీ పడిపోవచ్చు, బ్లడ్ సెల్స్ అన్నీ లైస్ అవ్వచ్చు. సో ఇట్లా మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ అవ్వచ్చు, లివర్ ఫంక్షన్ ఫెయిలియర్ అవ్వచ్చు. సో ఇలా బీపీ అన్కంట్రోల్డ్గా ఉండి టైమ్లీ ఇంటర్వెన్షన్ లేని వాళ్ళు డెఫినెట్గా ఇలా మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్, కిడ్నీ ఫెయిలియరు, డయాలసిస్, తర్వాత లైఫ్ లాంగ్ డయాలసిస్ కూడా అవ్వచ్చు, కొన్నిసార్లు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా అవసరం పడవచ్చు. ఎప్పుడైతే మీరు ప్రెగ్నెంట్ అవుతారో డే 1 నుంచి మీకు ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పటి నుంచి మీరు గైనకాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ అవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ అన్నవి వెరీ వెరీ ఇంపార్టెంట్. గైనకాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ అవుతే ఏంటి అంటే మీకున్న హిస్టరీ, మీ ఫ్యామిలీ హిస్టరీ, మీ ప్రీవియస్ హిస్టరీ అన్నీ మనము ఒక అసెస్ చేసుకొని ఇవాల్యుయేట్ చేసుకొని మీకు ఈ ప్రెగ్నెన్సీలో బీపీ అన్నది వచ్చేది ఎంత ఛాన్స్ ఉంటుంది అన్నది ఒక కంక్లూజన్కి వస్తారనమాట. అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే 12 వారాలప్పుడు ఎన్టీ స్కాన్తో పాటు బైలేటరల్ యూట్రైన్ ఆర్టరీ డాప్లర్, ఇది ఒక సాఫ్ట్ టూల్ అనమాట. ఈ డాప్లర్ టెస్ట్ కనుక చేస్తే అందులో ఏమన్నా మనకి పర్సిస్టెంట్ నాచ్ కనుక ఉంటే మీకు బీపీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా అదే టైంలో మనకి పెంటామార్కర్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. దిస్ ఈజ్ అన్ అడ్వాన్స్ టెస్ట్. ఇందులో ఏంటి అంటే మనకి బేబీకి జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయా లేవా, దాంతోపాటు గర్భిణీ స్త్రీకి ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, లేకపోతే బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా, వస్తే కనుక ఏ వారంలో రావచ్చు అన్నది ఈ టెస్ట్ మనకి ప్రాబబిలిటీ ఎక్కువగా చూపిస్తుంది అనమాట. సో ఈ టెస్ట్లు చేసుకుంటే మనకు ఒక ఐడియా అన్నది వస్తుంది. హై బీపీతో పొంచి ఉన్న సమస్యల ముప్పును దృష్టిలో ఉంచుకొని కాన్పయ్యేదాకా గర్భిణీలు తమ జీవనశైలి, ఆహారం, అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా డాక్టర్తో బీపీ, ఇతర చెకప్లు చేయించుకుంటూ ఉండాలి. ఉప్పు వాడకాన్ని తగ్గించడంతో పాటు రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా మందులు వేసుకుంటూ ఉండాలి. గర్భం దాల్చినప్పటి నుంచి రక్తపోటు తీరుతెన్నులను గమనంలో ఉంచుకోవాలి. డాక్టర్ సలహా మేరకు అవసరమైతే ముందస్తు కాన్పు కోసం ఆసుపత్రిలో చేరటం మరీ మంచిది. ప్రసవం తర్వాత చాలామందిలో వారం నుంచి 2 వారాల లోపల రక్తపోటు తిరిగి అదుపులోకి వచ్చేస్తూ ఉంటుంది. చాలా తక్కువ మందిలో మాత్రమే కాన్పు తర్వాత కూడా హై బీపీ అనేది సమస్యగా మిగిలిపోతూ ఉంటుంది. ఒకవేళ కనుక ఇన్ని చేశాక కూడా మనకి బీపీ అన్నది వస్తుంది అంటే మనము లెబెటలాల్ అని ఒక యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్ ఉంటుంది. అది చాలా కామన్గా యూస్ చేస్తాము. అది డోసు మనం ఎంత యాడ్ చేయాలన్నది మన బీపీ వాల్యూస్ని బట్టి మనము చెక్ చేసుకుంటాం అనమాట. అది పెట్టినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే మనకి వేరే డ్రగ్స్ ఉన్నాయి, ఆ డ్రగ్స్ కూడా మనం స్టార్ట్ చేసుకుంటాము. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇమినెంట్ సైన్స్ లైక్ హెడేక్ కానీ, యూరిన్ అవుట్పుట్ తగ్గడం కానీ, కాలవాపులు ఎక్కువగా ఉండడము, కంటి చూపు తగ్గడము అండ్ ఇలాంటివన్నీ కనుక ఫిట్స్ వచ్చేలాగా మనకు ఆరల్ సెన్సేషన్ ఉన్నా కూడా ఇవన్నీ ఇమినెంట్ సైన్స్ అంటాం. ఎప్పుడైతే ఇవన్నీ మీరు ఫీల్ అవుతున్నారో దట్స్ ద రైట్ టైమ్ టు సీ ద డాక్టర్ ఫర్ మెగ్నీషియం సల్ఫేట్. మెగ్నీషియం సల్ఫేట్ అన్నది ఒక లైఫ్ సేవింగ్ డ్రగ్. అది డెఫినెట్గా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మేము స్టార్ట్ చేస్తాం. లోడింగ్ డోస్ అండ్ మెయింటెనెన్స్ డోస్ ఇచ్చి స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేశాక ఎప్పుడు బేబీని మనం డెలివర్ చేయాలి అనేది యూట్రైన్ డాప్లర్స్ అండ్ మదర్ సిచ్యువేషన్. మదర్ కనుక ఈ సైన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఏది ఇచ్చినా తగ్గట్లేదు అంటే దానికి ఫైనల్ ట్రీట్మెంట్ వచ్చి బేబీ బయటకి రావడమే. బేబీ వన్స్ ద ప్లెసెంటా ఈజ్ అవుట్, మనకి సైన్స్ సిమ్టమ్స్ అన్నీ తగ్గి ఫస్ట్ వీ కెన్ సేవ్ ద మదర్. సో మదర్ అన్నది మాకు ప్రయారిటీలో ఉంటుందన్నమాట యాజ్ వీఆర్ గైనకాలజిస్ట్. సో ఇవన్నీ ఇంకా ఎక్కువగా కూడా మనకి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకవేళ కిడ్నీ ఫెయిలియర్, అక్యూట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళింది అంటే డయాలసిస్ ఇస్తాము. ఒకవేళ ప్లేట్లెట్స్ తగ్గినాయి అంటే ప్లేట్లెట్స్ ఇస్తాము. సో డిపెండింగ్ అపాన్ సిస్టమ్ డిజార్డర్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది కొనసాగుతుంది అనమాట. అధిక రక్తపోటు ఎవరికైనా అనర్థదాయకమే. మరి ముఖ్యంగా గర్భిణిగా ఉన్న సమయంలో హై బీపీ మూలంగా గుండెపోటు త్వరగా వచ్చే ప్రమాదం ఉంటున్నట్లు ఇటీవల ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో గర్భంతో ఉన్నప్పుడు రక్తపోటుపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుకోవాలి. బాధ, కోపం, దుఃఖం వంటి ప్రతికూల భావాలకు చోటు ఇవ్వకుండా ప్రశాంతంగా, సంతోషంగా గడపటానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే రక్తపోటు మూలంగా వచ్చే సమస్యల తాకిడి తగ్గుతుంది. హెల్త్ న్యూస్ మీకోసం. క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స తేలిక అవుతుంది. ఇందుకు మల్టీ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ MCED రక్త పరీక్షలు బాగా తోడ్పడగలవని ఇంగ్లాండ్కు చెందిన ఒక తాజా అధ్యయనం పేర్కొంటుంది.
ఎంసీఈడీ రక్త పరీక్షలు క్యాన్సర్లలో దాదాపు సగానికి పైగా తొలి దశలోనే గుర్తించగలవని క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పాటిస్తున్న క్యాన్సర్ ముందస్తు పరీక్షల సూచనలతో ఈ పరీక్షలను ఏటా లేదా 2 ఏళ్లకు ఒకసారి చేయగలిగితే చివరి దశ క్యాన్సర్తో ముడిపడిన చాలా మరణాలను తగ్గించవచ్చని వారు వివరిస్తున్నారు. కణితుల నుంచి వెలువడిన DNA పోచల వంటి క్యాన్సర్ సంబంధ సంకేతాలను ఎంసీఈడీ పరీక్షలు గుర్తిస్తాయి. ఇప్పుడు రొమ్ము, పెద్దపేగు, గర్భాశయ ముఖద్వార, ఊపిరితిత్తి క్యాన్సర్ల వంటి వాటి ముప్పు అధికంగా ఉన్న వారికి చేసే ముందస్తు పరీక్షల్లో కొన్ని మాత్రమే ఖచ్చితంగా గుర్తిస్తున్నాయి. అదే రక్త పరీక్షలతో డజన్ల కొద్దీ వేరువేరు క్యాన్సర్ల రకాలను గుర్తించే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనంలో సాధారణంగా చేసే క్యాన్సర్ ముందస్తు పరీక్షల్లో రక్త పరీక్ష ప్రాధాన్యాన్ని అంచనా వేయటానికి గతంలో నిర్వహించిన ప్రయోగ పరీక్షలను విశ్లేషించారు. రకరకాల క్యాన్సర్లను తొలి దశలోనే మరింత ఎక్కువగా గుర్తించడానికి ఇవి తోడ్పడుతున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ప్రామాణిక క్యాన్సర్ ముందస్తు పరీక్షలతో పోలిస్తే ఏటా రక్త పరీక్షల్ని చేయటం వల్ల 49% కేసులను ఆరంభంలోనే కనుక్కోవటం సాధ్యమైనట్లు, 5 ఏళ్ల కాలంలో మరణాలు 21% తగ్గినట్లు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. వేసవిలో ఎండలే కాదు కొన్ని రకాల సమస్యలు సైతం మనల్ని భయపెట్టేస్తాయి. పైల్స్ అలాంటివే. మిగతా సీజన్లతో పోలిస్తే ఎండలు మండిపోయే వేసవిలో పైల్స్ బాధలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. వేడి, ఉక్కుపోతల మూలంగా ఒంట్లో నీరంతా ఇట్టే ఆవిరైపోతూ ఉంటుంది. ఒంట్లో నీటి శాతం తగ్గడంతో మలం మరింత గట్టిగా మారుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మల విసర్జన అన్నది కష్టతరమై పైల్స్ నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. వేసవిలో పైల్స్ బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పైల్స్తో బాధపడుతున్నప్పుడు ఆసనంలో నొప్పి, మంట, రక్తస్రావం జరగటం, ఈ బాధలన్నీ మనకు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎండలు మండిపోయే వేసవి సీజన్లో పైల్స్ బాధలు మరింత తీవ్రంగా మారుతూ ఉంటాయి. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువ ఉండటం వలన శరీరంలో నీటి శాతం తగ్గిపోయి శరీరంలోని భాగాలు పొడిబారుతూ ఉంటాయి. దీంతో మల విసర్జన కష్టంగా మారుతుంది. మల విసర్జన సాఫీగా జరగక బలంగా ముక్కటం వల్ల మూలాశయం, మలాశయం వద్ద ఉండే కండరాలు, రక్తనాళాలు ఒత్తిడికి గురై మరింతగా ఊపుతూ ఉంటాయి. దీంతో పైల్స్ బాధలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. పైల్స్ బాధలు తగ్గటానికి రోజువారీ ఆహార విహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లని తాగటాన్ని అలవాటు చేసుకోవాలి. మజ్జిగలో కొద్దిగా ఉప్పు మరియు కొద్దిగా నిమ్మరసం పిండి తీసుకోవటం మంచిది. అల్లం, తేనె, నిమ్మరసం, పుదీనాను నీళ్లలో కలిపి తీసుకోవటం వల్ల పైల్స్ బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని 1 గ్లాస్ వాటర్లో వేసి నిత్యం తీసుకుంటూ ఉంటే పైల్స్ బాధల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. 1 గ్లాసు నీటిలో కొద్దిగా ఉల్లిపాయ రసం, కొంచెం పంచదార కలిపి తీసుకోవటము మంచిదే. తులసి ఆకులను నీటిలో నానబెట్టి తరచూ చప్పరిస్తూ ఉండటం వల్ల కూడా పైల్స్ బాధలు తగ్గుతాయి. కరక్కాయతో తయారు చేసిన కషాయం రోజు ఉదయం, సాయంత్రం తీసుకోవటం ద్వారా పైల్స్ బాధల తీవ్రత బాగా తగ్గుతుంది. పైల్స్ బాధలు తగ్గటానికి వేడి నీటితో తరచూ కాపటం పెట్టడము మంచిదే. పైల్స్ మరింతగా ముదిరిపోకుండా ఉండటానికి మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఆహారంలో పీచు ఎక్కువగా తీసుకోవాలి. రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతూ ఉండాలి. మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయటాన్ని అలవాటుగా మార్చుకోవాలి. పైల్స్ బాధలు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఔషధాలను వాడుకోవాలి. మద్యం హాని చేస్తుందని, ఆరోగ్యాన్ని కబళిస్తుందని తెలిసినా మనలో చాలా మంది మద్యం మత్తుకు దాసోహం అంటున్నారు. ఫంక్షన్లు, పార్టీల్లో సరదాగా మొదలై ఆపై సామాజిక మర్యాదగా మారి చివరికి వీడని వ్యసనంగా పరిణమించే మద్యపానానికి ఇవాళ మనలో చాలా మంది బానిసలే అన్నది చేదు నిజం. మద్యం అలవాటును మానుకోవాలని ఉన్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా మంది ఈ వ్యసనం నుంచి బయటపడలేకపోతూ ఉంటారు. అలాంటి వారికి యోగా థెరపీ ఒక చక్కటి పరిష్కారం. నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలను సాధన చేయటం ద్వారా మద్యపాన వ్యసనాన్ని ఎలా వదిలించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బిజీ లైఫ్లో, ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో చాలామంది అతి చిన్న వయసులోనే ఈరోజు ఆల్కహాల్కి
ఎడిక్షన్స్ అవుతున్నారు. స్నేహితుల ద్వారా అలవాటైనటువంటి ఈ యొక్క మద్యపానం తీసుకోవడం అనేటటువంటిది చివరికి ఏ దశగా వస్తుందంటే వాళ్ళు మానాలనుకున్నా సరే మాననివ్వకుండా వాళ్ళ సమస్త అవయవాల్ని, జీవితాన్ని, ఆరోగ్యాన్ని, సమయాన్ని దాని కంట్రోల్లోకి తీసుకొని పూర్తిగా ఎడిక్ట్ చేసుకుంటుంది. కాబట్టి మీరు గమనించుకోండి, దాని కంట్రోల్లోకి మీరు వెళ్ళిపోయారా అంటే అది తీసుకోకలేకపోతే నీకు నిద్ర పట్టట్లేదు, నీవు ఉండలేకపోతున్నావు అంటే ఆల్రెడీ దాని కంట్రోల్లోకి మీరు వెళ్ళిపోయినట్టే. దాన్ని తక్షణమే గుర్తించిన తర్వాత దాని నుంచి ఏ విధంగా మీ మైండ్ని విడదీయాలి, ఆ యొక్క ఎడిక్షన్ నుంచి మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని రక్షించుకోవాలి అనే దానికి ఈ యోగా ట్రీట్మెంట్ అనేటువంటిది మీకు అద్భుతంగా పనిచేస్తుంది. యోగా ఆర్ట్ ఆఫ్ లైఫ్ థెరపీ ద్వారా మీ యొక్క సమస్త అన్ని సెన్సెస్ని దాని నుంచి రిలీజ్ చేసి మీ ఆరోగ్యాన్ని, మీ యొక్క ఆరోగ్య శక్తిని, మీ యొక్క యవ్వన శక్తిని, మీ మనస్సుని మీ ఆధీనంలో ఉంచుకునేటట్టు ఈ యోగా ట్రీట్మెంట్లో అద్భుతమైన కొన్ని ప్రత్యేకమైనటువంటి కోర్సులు ఉన్నాయి. తద్వారా మీ యొక్క ఫ్యామిలీతో స్వతంత్రమైనటువంటి హ్యాపీ లైఫ్ని లీడ్ చేసుకునే విధంగా ఇది మీకు ఉపయోగపడుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వీరభద్రాసనం, పర్వతాసనం, అపానముద్ర. వీటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. వీరభద్రాసనం, కాళ్ళు రెండింటిని కూడా 2 to 3 feet డిస్టెన్స్లో ఉంచుకోవాలి. లెఫ్ట్ లెగ్ని, రైట్ లెగ్ని కూడా. ఇప్పుడు మీ ఎడం కాలు యొక్క పాదాన్ని ఎడం వైపు తిప్పి ఉంచాలి. ఇప్పుడు ఎడమ మోకాల్ని ఫోల్డ్ చేస్తూ, బెండ్ చేస్తూ, 2 చేతుల్ని శ్వాసను తీసుకుంటూ పైకి రేట్ చేయాలి. కొద్దిగా బ్యాక్ బెండ్ అయి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 2 చేతులను రిలీజ్ చేసి ఎడమ కాలు యొక్క మోకాల్ని రిలీజ్ చేసి మామూలుగా తెచ్చుకోవాలి స్ట్రైట్గా. అదేవిధంగా కుడి కాలుతో చేస్తాం. కుడి కాలు యొక్క పాదాన్ని కుడివైపు తిప్పి ఉంచి కుడి మోకాలను బెండ్ చేసి 2 చేతుల్ని శ్వాసను తీసుకుంటూ రేట్ చేయాలి. కాస్త వెనక్కి బెండ్ అయి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 2 చేతులను రిలీజ్ చేసి కుడి కాలు యొక్క మోకాలను కూడా రిలీజ్ చేసి 2 కాళ్ళు జతలో తెచ్చుకోవాలి. ఇప్పుడు పర్వతాసనం చేస్తాం. సుఖాసనానికి వచ్చి కూర్చోవాలి. దండాసన స్థితికి వచ్చి వజ్రాసనానికి రావాలి. ఇప్పుడు 2 చేతుల్ని వజ్రాసనానికి ఒక 1/2 feet డిస్టెన్స్లో 2 చేతులు ఉంచి పర్వతాసన భంగిమకి రావాలి. కాళ్ళు 2 స్ట్రైట్గా తీసుకొని రావాలి. తల పూర్తిగా లోపలికి ఉంచుకోవాలి. స్టే దే. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ రిలీజ్. మోకాలను ఫోల్డ్ చేసి వజ్రాసనానికి రావాలి. ఇప్పుడు మనం అపాన ముద్ర చేస్తాం. ఈ అపాన ముద్రని వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. 2 చేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళ పైన ఉంచాలి. ఈ స్థితిలో మధ్య 2 వేలుని బొటన వేలికి చివరికి తాకించాలి. మధ్య వేలిని, ఉంగరపు వేలిని చివర్లు మాత్రమే తాకుతూ ఉంటాయి బొటన వేలికి. చిటికిన వేలు, చూపుడు వేలు స్ట్రైట్గా ఉంటాయి. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. హెడ్ స్ట్రైట్గా, ఫేస్ రిలాక్స్గా ఉంచి కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి.
Breathe in slowly. Breathe out slowly. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. ముద్రను రిలీజ్ చేసి స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. నిదానంగా కళ్ళు తెరవాలి. ఈ వీరభద్రాసనం మనసు యొక్క శక్తిని ఈ ఎడిక్షన్స్ నుంచి బయటపడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్రెయిన్ సెల్స్ని, బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ని ఎనర్జైజింగ్ చేయడానికి. అదేవిధంగా పర్వతాసనం కూడా ఎంతగానో ఈ మెమరీ శక్తితో స్ట్రెస్ నుంచి బయటపడడానికి మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. అపాన ముద్ర ఈ వ్యసనాల బారి నుంచి మిమ్మల్ని రిలీజ్ చేయడానికి ఈ ముద్ర మీకు అద్భుతంగా పనిచేస్తుంది. వీటితో పాటుగా కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్, అదేవిధంగా కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకొని లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నట్లయితే కనుక ప్రివెంటివ్ కేర్గా మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు తిరిగి మళ్ళీ పొందినటువంటి వాళ్ళు అవుతారు. మీ యొక్క ధనాన్ని మీరు నిజంగా తిరిగి మళ్ళీ సేవింగ్ చేసుకునేటువంటి వాళ్ళు అవుతారు. మీ కుటుంబ ఆరోగ్యాన్ని మరలా మీరు తిరిగి స్టెబిలైజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఇందులో ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి సూర్య నమస్కారాలు, ఇంకా యోగా, ఆర్ట్ ఆఫ్ లైఫ్ థెరపీ ద్వారా కొన్ని ప్రత్యేకమైనటువంటి శిక్షణలు మీ నర్వస్ సిస్టమ్కి, మీ బ్రెయిన్కి ఇవ్వడం ద్వారా ఆ యొక్క ఎడిక్షన్స్ నుంచి సులభంగా తప్పించుకొని మరలా మీ యొక్క స్వతంత్రమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మీరు మరలా తిరిగి పొందవచ్చు. మనిషిని వ్యక్తిగతంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా గుల్ల చేసే మద్యపాన వ్యసనాన్ని యోగా చికిత్సల సాయంతో ఎలా వదిలించుకోవచ్చో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు చిన్న చిట్కా మీకోసం. వేసవిలో పిల్లలకు తరచుగా కాచి చల్లార్చిన నీటిలోకి కొద్దిగా ఉప్పు, పంచదారను కలిపి తాగిస్తూ ఉండండి. ఎండ దెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.